ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది. ఉదయం 10:30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ మీటింగ్ జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా అభివృద్ధి ప్రాజెక్టులు, భూముల కేటాయింపు, నిర్మాణ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు కేబినెట్ ముందుకు రానున్నాయి. ఈ సమావేశంలో సిఆర్డీఏ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అలాగే సిబిఎస్ ఈ ప్రాంతీయ కార్యాలయ నిర్మాణం కోసం 80 సెంట్ల భూమిని కేటాయించే ప్రతిపాదనపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక దీనికి పరిహారంగా తుళ్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీకి 3 ఎకరాల భూమిని కేటాయించే అంశం కూడా కేబినెట్ పరిశీలనకు రానుంది. ఇక పంచాయతీరాజ్ విభాగానికి చెందిన ఏపీఎస్ఐఆర్డీకి 5 ఎకరాల భూమిని కేటాయించే ప్రతిపాదనపై కూడా కేబినెట్ భేటీలో చర్చ జరుగుతుంది. ఇక రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయాలు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సచివాలయం హెచ్ఓడి టవర్ల నిర్మాణంలో మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం 2,316 కోట్ల వ్యయానికి పరిపాలన అనుమతులు మంజూరు చేసే ప్రతిపాదన కూడా కేబినెట్ ముందుకు రానుంది. అలాగే 119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశం అనంతరం రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల ప్రభావం, గ్యాస్ నిల్వలు సహా ఇతర ముఖ్య అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రైట్, ఇక దీనికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి మరింత సమాచారం అందిస్తారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మౌలాలి ఫోన్ ద్వారా అందిస్తారు. మౌలాలి, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది. ఉదయం 10:30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ మౌలాలి మరింత సమాచారం అందిస్తారు. మౌలాలి, చెప్పండి. వైశాలి, ఈ రోజు ఉదయం 10:30 గంటల తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ అంటే మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఏదైతే ఇటీవల సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్న
ఆ భూముల కేటాయింపులపై కేబినెట్ అంటే మంత్రివర్గం అయితే ఈ రోజు ఆమోద ముద్ర వేయనున్నారు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇదే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కార్యాలయానికి 80 సెంట్ల భూమిని కూడా కేటాయించిన నేపథ్యంలో ఈ రోజు అయితే ఆమోద ముద్ర అయితే మంత్రివర్గ సభ్యులు వేయనున్నారు. మొత్తం అలాగే పంచాయతీరాజ్ విభాగంలో APSIRD కు అంటే 5 ఎకరాల భూమి కేటాయించిన నేపథ్యంలోనే ఈ రోజు ఆ ఫైల్ పై కూడా 5 ఎకరాలకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేయనున్నారు. కేబినెట్ మంత్రివర్గం మొత్తం సీఎం చంద్రబాబు అధ్యక్షతన అంటే ఇటు గ్యాస్ నిల్వలు కానీ ఇతరితర అంటే పరిపాలన పరంగా ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో ఆ HOD కార్యాలయాలకు సంబంధించి కూడా ఈ రోజు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. అలాగే మొత్తం మీద ఏపీలో ఉన్నటువంటి అంటే ప్రధానంగా అమరావతిలో వాళ్ళు భూములు అయితే గత CRDA అంటే ఇటీవల జరిగినటువంటి CRDA సమావేశంలో తీసుకున్న భూముల కేటాయింపుకు సంబంధించి ఈ రోజు కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు అయితే గతంలో తీసుకున్నారు. ఈ రోజు అయితే దానికి సంబంధించి కేబినెట్ లో అయితే ఆమోద ముద్ర వేయనుంది. అలాగే ఇటు HOD ప్రధానంగా అమరావతిని సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని ఛాలెంజ్ గా తీసుకున్న నేపథ్యంలోనే అమరావతికి సంబంధించినటువంటి భూముల కేటాయింపులు కానీ అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అభివృద్ధి కార్యక్రమాలు అలాగే గతంలో 2,000 కోట్ల రూపాయలకు పైగా ఉన్నటువంటి ఫైల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫైల్స్ పైకి కూడా ఈ రోజు కేబినెట్ లో అయితే అంటే అమరావతి డెవలప్మెంట్ సంబంధించి కూడా ఆమోద ముద్ర ఈ మంత్రివర్గం కేబినెట్ సమావేశంలో అయితే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే ఇటు చూసుకున్నట్లయితే ఇటు గ్యాస్ నిల్వలు కానీ ఇతరితర పలు అంటే ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగినటువంటి ఈ కేబినెట్ సమావేశంలో ఇటు పరిపాలనకు సంబంధించి కీలక నిర్ణయాలు అయితే తీసుకోనున్నారు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ మౌలాలి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.